100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. శ్యామలకి మోడర్న్గా ఉండడం అసలు రాదు అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే రిప్లై? నాకు వచ్చు, మీరు చూడలేదు అంతే. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత గుర్తుందా? 1000 రూపీస్ పర్ డే, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. సో ఈ అమ్మాయి మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉంటుందని చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తారు. మీకు డైరెక్ట్గా కూడా చెప్పారు, గిఫ్ట్స్ కూడా ఇచ్చారు నాకు తెలిసి. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అనవసరంగా మేకప్ ఖర్చు ఎందుకు అని ఒకసారి ఒక షో మేకప్ లేకుండానే చేశాను, చాలా తిట్లు వచ్చాయి. అప్పటి నుంచి మేకప్ వేసుకున్నాను. సో యూ స్టార్టెడ్, మళ్ళీ పెట్టేశారా? ట్రై చేశారనమాట అయితే. ఒక ఇంటర్వ్యూ నేను నా హస్బెండ్ మేకప్ లేకుండా ఇచ్చామన్నమాట. ఏంటి పేషెంటా, నువ్వేంటి అలా ఉన్నావు, ఏమన్నా రోగం వచ్చిందా అని అడిగారు అందరూ. ఆర్ యూ ఓకే అని అడిగారు. అంటే ఓకే బయటే బాగుంటాం మేకప్ లేకుండా, కెమెరాకి మేకప్ కావాలన్నమాట అనిపించింది. స్క్రీన్ కోసం. యా. సో మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? తినడం, పడుకోవడం. బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ హస్బెండ్? ఫ్రమ్ మై హస్బెండ్, ఆయన నాకు ఇప్పటివరకు ఏ కాంప్లిమెంట్ ఇవ్వలేదు. సో మీలో మీ హస్బెండ్కి నచ్చే విషయం? నా స్మైల్. మీ హస్బెండ్లో మీకు నచ్చని విషయం? కోపం. మీ రోల్ మోడల్ ఎవరు? సుమక్క. ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ ఆల్రెడీ చెప్పేశారు మీరు. ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. మీకు నచ్చిన ఒక డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టర్? చాలా మంది ఉన్నారు. ఒకరు చెప్పండి. చాలా మంది సినిమాలు చూస్తాను. పర్లేదు 3 చెప్పండి, అయితే మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఒకరే. నాకు రాఘవేంద్రరావు గారి సినిమాలు చాలా ఇష్టం. ఆ బ్యూటీ, కలర్ఫుల్నెస్ అదంతా. అండ్ కృష్ణవంశీ గారి సినిమాలు ఇష్టం. ఫ్యామిలీ టుగెదర్నెస్ చూపిస్తారు. అండ్ లైక్ లవ్ స్టోరీస్ ఎవరు తీసినా వాళ్ళు నాకు ఫేవరెటే. సో అవునా? ఫేవరెట్ మూవీ? అమ్మో, ఇన్ని సినిమాలు ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో. ఫేవరెట్ సినిమా ఒకటి ఉంటుంది కదా, ఇది ది బెస్ట్ అనే ఒకటి ఉంటుంది ఎవరికైనా. ది బెస్ట్ ఏమోనండి, నాకు బేసిక్ గా సినిమా మీకు 1 అనేది ఏముండదా? గ్రూప్ అడిగితే కష్టం. ఆప్షన్ ఒకటి ఏ అంటే ఉండదు. మన నెక్స్ట్ రౌండ్ లో ఓన్లీ ఏఆర్బిఏ ఉంటుంది. సో సరే చెప్పండి, అంటే లైక్ తెలుగు మూవీస్, హిందీ మూవీస్ కూడా వచ్చేస్తుంటారు? హిందీ మూవీస్ కూడా చూస్తాను. సో మీ ఫ్యాన్స్ కి తెలియాలి కదా ఫేవరెట్ మూవీ. నాకు హిందీ మూవీస్ లో అంటే సనం తెరికా సమాన్ ఒక సినిమా ఉంటుంది, అది నాకు చాలా నచ్చుతుంది. అంటే ఒక బ్రాహ్మిన్ గర్ల్ అమ్మాయి ఒక రగ్గడ్ అబ్బాయిని లవ్ చేస్తుంది అనమాట. సో క్యూట్ లవ్ స్టోరీ అనిపించింది నాకు అది చూసిన తర్వాత. సో అది నాకు. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి ఇప్పుడు తెలుగుది అడిగేసి. సో అన్నీ నచ్చుతాయి అనమాట. చాలా ఉన్నాయి. మీలో మీకు అసెట్ ఏంటి? మీ అసెట్? నా ఫేస్ అంటే ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్. లెసన్స్ మీ జీవితం నుంచి ఏం నేర్చుకున్నారు? ఏం లెసన్ నేర్పించింది మీ జీవితం మీకు? అమ్మో, చాలా నేర్పించిందండి. సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా చాలా నేర్పించింది. చాలా చాలా నేర్చుకుని మార్చుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నాను. అవునా? మీ స్ట్రెంగ్త్ ఏంటి? నా హస్బెండ్, నా ఫ్యామిలీ. వీక్నెస్? మై ఫ్యామిలీ. 2 అదేనా? ఫేవరెట్ కమెడియన్ ఎవరు? బ్రహ్మానందం గారు. మూవీ డైలాగ్ ఏదంటే ఇష్టం? లైక్ ఒకటి చెప్పండి. మూవీ డైలాగ్ ఏదైనా పర్లేదు. ఓకే. మురారి సినిమాలో మహేష్ బాబు దెబ్బ తగిలి పడిపోయి ఉంటే, నువ్వు నాకు కాఫీ తీసుకురాకపోతే నేను మా అమ్మకి చెప్తాను అంటాడు. నేనా? కాఫీయా? నో వే. మా అంటాడు. చాలా క్యూట్గా పిలుస్తాడు అసలు. ఎక్స్ప్రెషన్స్, ఆ ఎక్స్ప్రెషన్ ఆ సినిమాలో మహేష్ బాబుని చూస్తే నాకు అసలు మీ ఫేవరెట్ హీరో? యా, సో మహేష్ బాబు కదా, అందుకే అడిగాను. ఫేవరెట్ హీరో మహేష్ బాబు. ఫైన్. హీరోయిన్? హీరోయిన్ అనుష్క. అంటే ఫస్ట్ సౌందర్య తర్వాత సిమ్రన్ తర్వాత అనుష్క. సో ఫేవరెట్ మేల్ యాంకర్? మేల్ యాంకర్ ప్రదీప్ రవి. ఒక్కరే యాంకర్స్ అనలా, యాంకర్ ప్రదీప్ రవి. 2 నేమ్స్ ఉన్నాయి అక్కడ, ఒక్కటే ఏదైనా ఒకటే ఉండాలమ్మా. వాళ్ళిద్దరు ఒకటేనండి. ఫీమేల్ యాంకర్స్? సుమా. ఓకే, అది ఏది క్లారిటీ ఉంది ఇక్కడ. ఫుల్ క్లారిటీ. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏం పెట్టుకోకూడదు. ఇక్కడ ఏం పెట్టుకోవద్దు, మరి ఎక్కడ పెట్టుకోవాలి? పెట్టుకోవాలి కదా ఎక్కడో ఒక దగ్గర. అంటే నాకు అది ప్లస్ మైనస్ నాకు తెలియదు, కానీ ఏదైనా నేను బాధపడేది ఉన్నా, లేకపోతే నాకు ఏదైనా నచ్చదు ఉన్నా, గొడవ అయినా, ఇంట్లో ఏమైనా, నేను ఒకసారి పడుకుని లేస్తే నేను మర్చిపోతా.
సో నాకు అదొకటి ఉంది. సో నేను ఏదన్నా నాకు బాగాలేకపోతే నేను వెళ్ళి పడుకుంటా ఫస్ట్. సో నిద్రపోతే నాకు ఫస్ట్ లేచగానే ఓకే ఫ్రెష్గా ఉంటుంది నాకు. సో నిద్ర అంటే చాలా ఇష్టం. చాలా. సంతోషంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? మీ సంతోషం ఏంటో ఫస్ట్ మీకు తెలియాలి. సో మీ సక్సెస్ మంత్ర? సక్సెస్ మంత్ర చెప్పాక హార్డ్ వర్క్, డెస్టినీ, 2. మీలో మీకు చాలా ఇష్టమైన విషయం ఏంటి? నా స్మైల్ నాకు చాలా ఇష్టం. నచ్చింది? నచ్చనిదా? నచ్చని విషయం ఎక్కువ తింటాను, అది నచ్చదు నాకు. అంత లావు లేరే? అంటే కనిపించిన అంతే. అవునా, లక్కీ అయితే. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ తేజ అనే ఒక అమ్మాయి. స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారు? స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. శిరీష అనే ఒక అమ్మాయి, తేజ అనే ఒక అమ్మాయి కాలేజ్ ఫ్రెండ్స్. ఓకే. మీకు ఎవరంటే భయం? మా అమ్మ. చాలా స్ట్రిక్ట్. చాలా. సో లైఫ్లో మీ గోల్ ఏంటి? లైఫ్లో గోల్ రేపు నా కొడుకు నన్ను చూపించి షీఈ్ మై మామ్ అని గర్వంగా చెప్పుకోవాలి, అంతే. వావ్. లైఫ్ ఫిలాసఫీ చెప్పండి. లైఫ్ ఫిలాసఫీయా? ఒక సింగిల్ సెంటెన్స్లో కోట్ ఆర్ సంథింగ్. అంత జీవితం అంటే అది ఇది అని. జీవితం అంటే అలా దుప్పటి కప్పుకొని మంచులో నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఒక శూన్యం, ఒక ఆశ, ఒక చిరుదీపం, ఇలాంటివన్నీ నేను సినిమాల్లోనే విన్నాను. నాకు తెలియదండి. అలా ఏం లేదా? వచ్చిన పనిని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అంతే, ఇంకేం లేదు. అంతే అంతే. సో మీ హస్బెండ్ పై ఏమైనా కంప్లైంట్ ఉందా? యా, కోపం ఎక్కువ, చాలా ఊరికి అరుస్తూ ఉంటాడు. అవునా? అన్ని అలా లైన్ గీసినట్టు పర్ఫెక్ట్ గా ఉండాలి. నేనేమో అన్ని చిందరగా పడేస్తాను. సో మీ ఇద్దరు ఎవరు డామినేషన్? తనే. అవునా? సో దేనికి మీరు భయపడతారు ఎక్కువగా? ఏ విషయం అంటే భయపడతారు? దయ్యాలంటే భయం. ఉన్నాయని నమ్ముతారా? సరే. అమ్మ అంటే? అమ్మ అంటే అమ్మకు ఒక నిర్వచనం. అమ్మ గురించి వర్ణించడానికి వర్డ్ లేదనేది నా ఫీలింగ్. మీరు ఇంతవరకు ఎవరితో షేర్ చేయండి సీక్రెట్ చెప్పండి. అలాంటి ఆనంద ఏం లేదా? సరే, మిమ్మల్ని చాలా బాధపెట్టిన సంఘటన, చాలా అంటే చాలా, ఈ లైఫ్ మొత్తంలో మిమ్మల్ని చాలా హర్ట్ చేసిన సిచ్యువేషన్ ఏంటి? నా పెళ్ళిలో నా వాళ్ళు ఎవరు లేకపోవడం. సో తర్వాత ఇప్పుడు కలిసిపోయారు కాబట్టి. తర్వాత కలిసిపోయారు. బంధువులపై మీ అభిప్రాయం ఏంటి? బంధువులు డెఫినెట్గా కావాలి మనకి. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూడడానికి ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం అదే బంధువులు మనకి అంటే ఎలా చెప్పాలి, నాకు ఫ్రేమింగ్ కుదరట్లేదు. 1 సెకండ్. యా, డెఫినెట్గా బంధువుల రిలేటివ్స్ అనేది మీకు ఏమన్నా అయితే గబుక్కున వెళ్ళి మేము ఉన్నాము అని ఆదరించే బంధువులు అయితే చాలామంది కావాలి. అమ్మో వీడికి ఏమన్నా అయితే మన దగ్గరికి ఎక్కడొస్తాడో అనేటువంటి బంధువులు ఎవరికి అసలు అవసరం లేదు. చాలా బాగా చెప్పారు. మీ లైఫ్లో మర్చిపోలేని వ్యక్తి ఎవరు? మా అమ్మ. దేవుడు ఒక వరం కోరుకో అంటే శ్యామల ఏం కోరుకుంటుంది? ఇంకో జన్మ వద్దు అని కోరుకుంటారు. అదేంటండి? వద్దు, చాలా నాకు ఒక అంతేనా, సరిపోయిందా? మీ హాబీస్? హాబీస్ బ్యాడ్మింటన్ ఆడతాను, వీణా ప్లే చేస్తాను. ఓకే. బెస్ట్ క్రిటిక్ ఎవరు? మై హస్బెండ్. ఫేవరెట్ డ్రెస్? సారీ. చాలా కోపం వస్తే శ్యామల ఏం చేస్తారు? ఎత్తి కింద పడేస్తా, చేతి లేదు ఉంటే అది. అంతేనా? చాలా ఫోన్లు పగలు కొట్టేస్తాను. కోపాలు ఎక్కువ అనమాట అయితే, కోపం చాలా. ఫేవరెట్ బాలీవుడ్ స్టార్ ఎవరు? షారుఖ్ ఖాన్. ఫేవరెట్ డిష్? పప్పు ఆవకాయ. కుకింగ్ వచ్చా? హస్బెండ్తోనే లేదు? యా. హస్బెండ్తో చేస్తారా అన్నా నేను. హస్బెండ్తో అంటే స్టార్టింగ్ చేయొచ్చు దాన్ని, తర్వాత నేర్చుకున్నాను. మరి బాగులే జీవితం మొత్తం అబ్బాయి ఉంటే పోనీ అని పాపం ఇక ఛాన్స్ ఇచ్చేస్తారు ఇంకా. సో ఎనీవేస్ నౌ హీస్ ఎంజాయింగ్ నౌ యువర్ ఫుడ్. శ్యామల అంటే ఇన్ సింగిల్ సెంటెన్స్? మీ ఇంట్లో అమ్మాయి, మీరు చూసే అమ్మాయి. మంచి మనిషి అంటే ఏంటి? మంచి మనసున్న మనిషి. ఫ్యూచర్ ఏంటి శ్యామలది? క్వశ్చన్ మార్క్. ఫ్యూచర్లో అసలు ఏ విధమైన ఆపర్చునిటీస్ లేదు, కంప్లీట్గా లేదు ఇంకా అంటే ఏం చేస్తారు శ్యామల? ఇంట్లో మా అబ్బాయిని చూసుకుంటూ కూర్చుంటా, ఇంట్లో ఉన్న పనులందరినీ తీసేసి. అంతే, ఇంకేదైనా ఉందా? డూ హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ ఇన్ మైండ్ దట్ ఎస్ ఐ హావ్ టు డూ దిస్? వెళ్ళి
టీచర్ జాబ్ చేసుకుంటా 9 to 5 ఏదో 3rd క్లాస్కో 4th క్లాస్కో లెసన్స్ చెప్పుకుంటూ. అంతేనా? సో ఈ లైన్కి రాకపోయింటే ఏం చేసేవారు? డెఫినెట్గా టీచర్ అయ్యేదాన్ని. అవునా? Yeah. సో మిమ్మల్ని చాలా సంతోషపెట్టే విషయం ఏంటి? క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్. సో స్వీట్. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరండి నాకు. అవును. మిమ్మల్ని అసలు ఏది అడిగినా కూడా ఫుడ్కి కొంచెం రిలేటెడ్ ఉంది, బికాస్ యూ ఆర్ ఫుడ్ లవర్గా. Yeah. నేను అది గమనించాను, మీరు అది ఇది అటు ఇటు చేసి ఫుడ్ దగ్గరే చెప్తున్నారు. సో యా, మీ లైఫ్లో సారీ చెప్పాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు చెప్పాలనుకుంటారా వాళ్ళకి? మా అమ్మకి డెఫినెట్గా సారీ చెప్పాలి, చాలా బాధ పెట్టాను మ్యారేజ్ విషయం. యా. ఇప్పుడు సంతోషపడుతుంది. ఇప్పుడు సంతోషపడుతున్నారు, యా, బట్ అప్పుడు చాలా బాధ పెట్టాను. ఐ హ్యావ్ టు సే సారీ. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు ఇప్పుడు? మా అత్తయ్యకి, మా ఆయనకి.